మొత్తం అయితే పెట్టేసినాం. ఇప్పుడు మంట పెట్టడే లేటు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇలా వీడియో చేసిందంటే మన చిత్తలకాయలు ఉంటాయి కదా, చిత్తలకాయలు మక్కినే తింటాం కదా, మనం ఇలా డిఫరెంట్ తింటున్నాం. అయితే మనం కాల్చబోతున్నాం. దాంట్లోని కాల్చితే ఎక్కువ టేస్ట్ వస్తుందని మా తాతయ్య చెప్పిండు. ఇక మనం పోయి కాల్చుదాం. మన పొలం కాడనే చెట్లు ఉన్నాయి, ఈయన ఉన్నాయి చెట్లు కూడా. చెట్ల కాడికి అయితే పోయి మంచి మంచి కాయలు తెంపుకొని రెడీ మనం స్పాట్కి పోయి కాల్చుకొని తినేసినామంటే చెట్టు చూద్దాం. నాడు లెట్స్ గో. అయితే పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. అది మంచిగా వచ్చే అయితే చూడాలి. ఇప్పుడు ఎక్కినాక నేను ఎక్కడ చెట్టు సనీ సనీ ఇడున్నది చూడు, మీద మీద ఈడ పలికింది. అన్ని ఎట్లకెళ్ళి ఎక్కరే మంచిగా మంచిగా సనియాని ఎందుకు ఎక్కిస్తున్నామంటే మా సనీని ఎందుకు ఎక్కిస్తున్నామంటే వాడు కూడా బక్క ఉండు. ఆయన కూడా కింద దెబ్బ దాకా వాడు అల్కా ఎక్కేసాడు. గైస్ ఇగో ఎప్పుడైనా చిత్తలపండు ఇట్లున్నాయే కాల్చుకోవాలి. రెడ్ ఉంది చూసినాం, అది అదైతేనే కాల్చుకోనికి వస్తాయి. ఇప్పుడైతే పెద్ద పెద్ద ఉన్నాయి. ఇక్కడ గైస్ మన సనియా కూడా మంచి మంచి తెంపుతుండు పెద్ద పెద్దవి. ఇప్పుడు పోయి దీన్ని కాల్చు. ఎంత షేన్ అంతా మన వాళ్ళదే, ఆ మూడిళ్ళు మనయే, ఎంత షేన్ మనదే ఈ పొలం. మా తాత కూడా వస్తుంది, మీకు ఆడికి కనిపిస్తుంది చూడు మా తాత కూడా. పాయింట్ అయితే టైట్ ఉంది, అందుకే మేము మనం ఎక్కించినాం. దాంతో అయితే లేదు టెంపనీకి, ఇక మనం ఎక్కాల్సిందే. మంచి కాయలు ఉన్నాయి. క్యాచ్ ఆడుంది. మంచి మంచి కాయలు అయితే దొరికినాయి. అయితే మొత్తం కొనాకి వెళ్ళిండు. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. క్యాచ్ వస్తున్నా. ఆ కొమ్మ అయితే అంత లేదు, అందుకే సన్నిబాయిని లేపుదాం అనుకుంటున్నాం. చలో అది కడిరా పైకి కడిరా. చిత్తల పండు తెంపుతుంటే ఇంకోటి పండ్లు ఇట్లాంటి మంచి మంచి రెడ్వి తెంపుకోవాలి. ఏ పడితే కూడా తెంపుకోవద్దు, ఇట్లా రెడ్వే. పండు అయితే దొరికింది. ఇప్పుడైతే మా అన్నకి ఇస్తా చూడండి. ఇప్పుడైతే మనం తినేదాం. రైస్ అయితే పండు అయిపోయింది. పండు అయి మొత్తం ఇచ్చుకపోయింది అనమాట. చూడొచ్చు, అనిపిస్తుంది మీకు. ఇది స్వీట్గా ఉంటుంది. ఇది మా అవన్నీ తీసుకుపోయి కాల్చనీకే. ఇదైతే స్వీట్ అయిపోయింది, ఇది తినొచ్చు ఇప్పుడు ఇట్లానే మనం. సో గైస్ మనం అయితే ఇప్పుడు తినబోతున్నాం. అంతా మీకు అంతా మీరు తింటారా? నాకు వద్దారా? అంతా మీరు తింటారా? చాలా తీయ ఉంది ఇది కాయ. అయితే తెచ్చినాం అనమాట మొత్తానికి అయితే. ఫ్రెండ్స్ గైస్ ఇవైతే దొరికినాయి, తీసుకొచ్చినాం. ఇవన్నీ ఒక తాన పెట్టి సంచులు వేసుకొని వెళ్ళిపోదాం. సో గైస్ ఇన్ని మనం అయితే తెంపుకొచ్చేసినాం. ఇప్పుడు ఈ చేతులు అయితే పట్టుకొని వస్తలే ఒకటేసారి ఇన్ని గానం. ఇవైతే మంచిగా ఒక సంచులు వేసుకొని పోయేదాం. ఇప్పుడైతే లడ్డు సన్ని పోయి సంచి చేస్తారు. సంచి తీసుకొచ్చినాక ఇవి సంచులు వేసుకొని మంట కాడుకోయి మంటపైన పోయి కాల్చుకుందాం. ఇప్పుడు సని పో లడ్డు.
A few moments later. గైస్ లడ్డు అయితే సంచి తెచ్చిండు. ఇప్పుడైతే సంచి వేసేసినాం. ఇవన్నీ సంచులు వేసుకొని మన స్పాట్కి వెళ్ళిపోదాం. సంచులు వేసుకొని వెళ్ళిపోవడమే. సంచి లేదు. ఇప్పుడైతే మేము ఇన్ని కాయలు అయితే తెచ్చేసినాం. అయితే కింద పోదాం. చూడవచ్చు ఎన్ని కాయలు ఉన్నాయో. అన్నీ ఇప్పుడు మనకైతే కట్టెలు సన్న కట్టెలు అవి తెచ్చుకోవాలి. దీన్ని కాల్చాలంటే ఇవన్నీ కావాలి. మంట పెట్టడానికి అయితే కట్టెలు కావాలి కాబట్టి ఇప్పుడు సన్న కట్టెలు అవన్నీ తెచ్చుకుందాం. గైస్ తాత అయితే మొత్తం తెంపి అరేంజ్ చేసి పెట్టింది మా తాత. మనం తీసుకొని ఆడేసి కాల్చడమే లేట్గా. ఇవి మొత్తం ముళ్ళ కట్టెలు గైస్. ఇవి మొత్తం దీనికైతే అన్ని ముళ్ళే ఉన్నాయి గైస్. మొత్తం ముళ్ళ కట్టెలు ఇవన్నీ. మనం దీని మీదనే కాల్చి మంచిగా అయితే అన్నాడు తాత. అందుకే ఇవి తెచ్చాను. ఇప్పుడు మంచిగా అయితే అంటుకోవాలి కాబట్టి కాయలు అయితే లోపడానికి వేయాలి. పైన వేసిన తర్వాత మొత్తం మంటకే అవుతాయి. నిప్పులు ఉంటాయి మంచిగా కాలుతాయి. ఇగో మొత్తం అయితే పెట్టేసినాం. ఇప్పుడు మంట పెట్టడే లేటు. ఇప్పుడు మొత్తం అయితే పెట్టేసినాం. మంట పెట్టినాక అయితే అంటుకుంటే మంచిగా. చూద్దాం అప్పలోపు ఏమవుతాయో. ఇంకుందారా పేపర్ ఇంతేనా? గాయస్ లోపలైతే కాలుతుంది చూడొచ్చు. కాయ మొత్తం బ్లాక్ కలర్ అయింది. తెగైతే గట్టి కొట్టింది గాయస్ లడ్డుకి. గాయస్ మంట అయితే మస్తు మండుతుంది. ఇట్లా గాలి వస్తుంది అటు సైడ్ మండుతుంది కాబట్టి మస్తు మంట వస్తుంది. షెవ్ కూడా మస్తు వస్తుంది. కాయలు కూడా మీకు కనిపిస్తున్నాయి నల్లగా. అంటే దగ్గర ఖాళీ అని అర్థం. మన ఫీడ్ కాయలు అయితే కాగినాయి చూడొచ్చు. నల్లగా అయినాయి మంచిగా. చుట్టుముట్టు ఇట్లనే కాల్చుకోవాలి మనం. ఎందుకంటే సగం కాల్చినాం అనుకో, ఒక సైడ్ కాలుతుంది ఒక సైడ్ కాలదు. టేస్ట్గా మంచిగా కాల్చుకుంటే అయిపోతుంది. మొత్తం బ్లాకిష్ అయిపోయినా చూడండి. మొత్తం ఫస్ట్ ఆల్మోస్ట్ కాగినాయి మంచిగా. ఇంకా తాత అయితే అన్నీ తీసుకుని బయటికి మంచివి మనం తినడానికి రెడీగా అయిపోయినాయి. అవి తినేద్దాం ఇక అంతా అరేంజ్ చేసుకొని. చూడొచ్చు మీరు కాయలు అయితే ఎట్లా కాలినాయో మంచిగా బ్లాక్గా. ఇది అందరూ రెడీగా వెయిటింగ్ కూర్చొని తిననీకే. ఒకటి ఊరికి దాసుకుందాం. తీసుకోరి లడ్డు. మస్తు షెగోన్ చెప్పాడు కానీ ఇది ఇలా మా తిన్నాక ఇప్పి చూపిస్తా గాయస్ ఎట్లా అయింది ఏంది. ఇది మా తాత ఇప్పిస్తున్నాడు. మట్టి ఇట్లుంటాయి గాయస్ ఇవి. ఇప్పుతే ఇట్లా అవుతాయి. తింటే టేస్ట్ తెలుస్తుంది ఏంది అనేది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ కాయలు అయితే కాగిపోయినాయి. తిందాం. తినేది కూడా చూపిస్తాం. ఇప్పుడైతే నేను పెద్దదైతే తీసుకున్నా. వీళ్ళైతే మొత్తం చిన్నది తీసుకుని చూడండి. ఇప్పుడైతే ఇది నేను తినబోతున్నా. ఇదిగోండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా అయిందో. మొత్తం పొగలు వెళ్తున్నాయి. ఇప్పుడైతే చూడు ఇది ఎంత మంచిగా అయిందో. మస్తున్నాయి కాయలు. టేస్ట్ బాగున్నాయి గాయస్. ఇప్పుడైతే కంప్లీట్ అయింది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ తినేసినాం. ఎంతవరకు తినాలో అంతవరకు తినేసినాం. చాలా ఉన్నాయి. ఇంకా
ఇంటికి పోయి తింటాం ఇక మళ్ళీ కొన్ని ఇప్పుడైతే వీడియోతో కంప్లీట్ అయింది. సీ యూ నెక్స్ట్ వీడియో. లైక్ అండ్ సబ్స్క్రైబ్. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. రెడీ తిన్నావా?